మందిరంలో నేను చిరకాలము నీ వాక్యం ధ్యానించదని అంటాడు. ఆయన మందిరానికి ఆయన సన్నిధిలో కలిగి ఉండాలని ఆశ కలిగి ఉన్నాడు. సాత్విక్ విన్నారా? కాబట్టి గమనిస్తే దేవుని మందిరం. అలాగే దావీదు గారు కూడా ఆయన మందిరం విషయంలో కావచ్చు, ఆయన వాక్య విషయంలో కావచ్చు, ఆయన ధ్యానించే విషయాలు కావచ్చు, ఇవన్నీ ప్రేమతో చేసేవాడు. అందుకే దావీదు ప్రేమ కలిగిన వాడు దేవుని. ఇలా దావీదు ఎంతో ప్రియమైన వాడు. ఇక్కడ మనం చేసే కార్యాలు ప్రేమతో మనం చేస్తూ ఉంటే అది మనం దేవుణ్ణి ప్రేమించిన వారికి లెక్కలో వస్తాయి. ఆయన ఎందుకంటే అవి దేవుని కార్యాలు కాబట్టి. చూడండి, మనం ఇప్పుడు తల్లిదండ్రులు ఏమైనా పనులు చెప్పారనుకోండి, పిల్లలు ఒకసారి సంతోషం చేస్తారు, ఒక్కోసారి సంతోషంగా చేయలేరు, కోపడుతూ ఉంటారు లేదా సనుక్కుంటూ ఉంటారు. ప్రేమతో చేసినప్పుడు ఏమనుకుంటా, అబ్బా ఈ పిల్లోడికి నేనంటే ఎంత ప్రేమ, తల్లి అనుకుంటా, తండ్రి అనుకుంటా, లేదా ఈ పాపకి కదా నేనంటే ప్రేమ ఉంది, అందుకే నేను చెప్పిన పనులు చేస్తుంది మా కుమార్తె, నేను చెప్పిన పనులు చేస్తాను మా కుమారుడని. అంటే తండ్రి ఎడల తల్లి ఎడల ప్రేమ ఉన్నట్లుగా వారు చెప్పిన పనులు చేస్తే వారికి ఏమన్నట్టు? తల్లిదండ్రుల మీద ప్రేమ ఉన్నట్టు. మనము కూడా మన పరలోకపు తండ్రి దేవుని ఎడల మనం ఆయన కార్యాలు మనం ప్రేమతో చేస్తున్నప్పుడు కదండి, అప్పుడు మనం ఆయన ప్రేమించినట్లు. ఆయన సంధికి వచ్చేది కావచ్చు, కూర్చోది కావచ్చు, ఆయన గణపరిచేది, ఇవన్నీ దేవుని కార్యాలు, ప్రభు కార్యాలు. మనం ప్రేమతో చేసినప్పుడు ఆయన ప్రేమించిన వారం అవుతాం. ఆయన ఎలా ప్రేమించిన వారం అవుతాం? ఏం చేస్తే మనం దేవుణ్ణి ప్రేమించిన వారం అవుతాం అంటే రెండవ సంగతి మనం చూద్దాం. చూడండి, రెండవదిగా అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన పత్రిక, మొదటి తెస్సలోనిక మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం చదవండి. మీ పనిని ప్రేమతో కూడిన మీ ప్రయాసమును, చాలు మనకు కావాల్సిన పదం వచ్చింది. అంటే ప్రభు ఏమంటున్నాడు? పేతురు, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా. ఇప్పుడు రెండోది ఏంటంట? ఆ పదం చదవండి, మొదటి లైన్, ప్రేమతో కూడిన మీ ప్రయాస. అంటే ఇప్పుడు మనం రెండోదిగా దేవుణ్ణి ప్రేమించామనేది ఎట్లా అర్థమైంది చెప్పండి? అక్కడే ఉంది ఆన్సరు. రైట్, అదే కదా. ఇప్పుడు ఒక భర్త భార్య కోసం ప్రయాసపడుతున్నాడు అంటే భార్య మీద ప్రేమ అన్నట్టు. ఒక భార్య భర్త కోసం ప్రయాసపడుతుంది, అవన్నీ సిద్ధపరచడం, ఆయన తయారు చేయడం, అన్ని రకాలుగా, అంటే ప్రేమ ఉన్నట్టు. పిల్లలు తల్లిదండ్రుల కోసం సిద్ధపరుస్తున్నారు అంటే వాళ్ళు చేస్తున్నారు ఏదో ప్రేమ ఉన్నట్టు, ప్రయాసతో. అలాగే తల్లిదండ్రులు కూడా ప్రయాసతోటి ఏం చేస్తున్నారు? పిల్లల కోసం చేయట్లా? సాత్విక్ ఉందా లేదా మీ తల్లిదండ్రులకి కదా? అంటే ప్రేమతో ఏం చేస్తున్నారు వాళ్ళు పిల్లల కోసం. ఇప్పుడు నెహెమ్యా బ్రదర్ ఎంత ప్రయాస అంటే పాపం ఆయన పిల్లల కోసం ఆదివారం కూడా పోగొట్టుకుని దేవుని సన్నిధికి, అంటే ఎంత ప్రేమ కదా, అంటే ప్రయాస పాపం. కాబట్టి ఏంటంటే పాపం వారి ఇబ్బంది. సరే అద్దాం అనుకున్నాడు, మరి లేట్ అయిన పరిస్థితి అనుకుంటా. సరే అంటే చూడండి, పిల్లల మీద ప్రేమ ఉంది కాబట్టి వాళ్ళని హాస్పిటల్ తీసుకెళ్ళడం, వదిలిపెట్టడం, తీసుకురావడం, హాస్పిటల్ తీసుకెళ్ళడం, ఎంత ప్రయాస వాళ్ళకి. అంటే ఇది ఏంటిది? వాళ్ళకి ప్రేమ ఉంది కాబట్టి ఆ ప్రేమతో పిల్లల కోసం ప్రయాసపడుతున్నారు. అది అర్థమవుతుంది క్రియాపూర్వక. అట్లనే మనము కూడా దేవుని కొరకే మనం దేవుని పనిలో ప్రయాసపడుతున్నామంటే అక్కడ అర్థమైపోతుంది. ఏమర్థమైంది చెప్పండి? మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నామంట. ఒకవేళ భర్త భార్య కోసం ప్రయాసపడట్లా, మనం అక్కడ చెబుతుంటాం, చాలామందికి తెలుస్తూ ఉంటారు, దేవుని నమ్మలో ఉన్నారు, నమ్మని వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళు ఏమంటే అక్క చెబుతూ ఉంటారు, అన్న అసలు ఏం పని చేయడు, మేము కష్టపడి పనికి వెళ్ళి కూలి పని చేసి తీసుకొస్తే అవి మాత్రం తింటాడు, అటు ఇటు ఊర్లో ప్రయాణానికి వెళ్తూ ఉంటాడు. ఒక అక్క చెబుతా ఉంది, అంటే ఏం పని చేయడు, ఇంకా ఏం కష్టపడ్డదాన్ని ఆయన జలసాలు చేస్తాడు. అంటే నిజంగా ప్రేమ ఉన్నట్టు భార్య మీద లేదు. ఎంతమంది భార్యలు మరుదినం చూస్తే మేము సువార్తకి వెళ్ళినప్పుడు అక్కడ ఉంటే మన పోయిన ఆదివారం మన వాళ్ళు సిస్టర్ సువార్త పరిచయం చేశారు. అద్భుత ప్రభుత్వం కొద్దిసేపు జరిగినా కానీ కొంతమంది పరిచయం అయ్యారు. ఒక సిస్టర్ మాకు మన కరపత్ర ఇచ్చారనుకుంటా, మీరు ఇచ్చినారు కదా, అక్కడ ఫోన్ చేసిన కరపత్ర నెంబరు. మేము అక్కడ సువార్త అయిపోయి మధ్యాహ్నం సువార్త అయిపోయి మళ్ళీ సాయంకాలం సిద్ధపడాలా. మందిరంలో ఉన్నప్పుడు ఫోన్ చేసిన ఒక సిస్టర్, ఫోన్ చేసి చాలా బాధతో ఆ ఫోన్లో మాట్లాడుతూ వచ్చింది. బ్రదర్ ఇలాగా మాకు కరపత్రలు ఇచ్చారు, ఇలాగ వచ్చినారు, కరపత్ర మీ నెంబర్ ఉండి చేసాం. సరే చెప్పండి సిస్టర్ అంటే, ఇలాగ పరిస్థితి, గతంలో మేము ప్రభువుని నమ్ముకున్నాం, తల్లిగారు అంటే వివాహం కాకమున్నప్పుడు మా తల్లి రక్షణ పొందింది. అయితే ఆయనకి ఒక వ్యక్తికి, ఆ వ్యక్తి అంటే ఇప్పుడు పెళ్లి చేసుకున్న వ్యక్తి, అతనికి ఉద్యోగం ఉందని చెప్పేసి రక్షణ లేకపోయినా అన్యుడికి మా అమ్మ ఆశపడి విశ్వాస అయి ఉండి, ఈ సిస్టర్ ఇంకా రక్షణ పొందలేదు, మందిరానికి వెళ్తా దైవికంగా ఉంటుంది, ఇంకా రక్షణ పొందలేదు. తల్లి రక్షణ పొందింది, సిస్టర్ యొక్క తల్లిగారు. అయితే మా అమ్మ రక్షణ పొంది కూడా ఉండి ఆ వ్యక్తికి ఇక్కడ ప్రజెంట్ ఇక్కడే ఉద్యోగం చేస్తున్నాం, బెటన్లో ఉద్యోగం చేస్తామని చెప్పి, గవర్నమెంట్ ఉద్యోగం చెప్పేసి అలాగే ఏం చేస్తుందంటే అన్యుడికి ఒక హిందూ వ్యక్తికి ఇచ్చేసింది. ఇప్పుడు అతడేమో భయంకరంగా టార్చర్ పెడుతున్నారు. ఒక పదంలాగా పడింది,
15 సంవత్సరాలు వివాహం అయ్యి ఆమె చెప్తుంటే ఏడ్చుకుంటే నాకు చాలా బాధ వేసింది ఆ ఫోన్లో మాట్లాడుతుంటే. అసలు ఆ ముఖం నేను చూడలేదు కాబట్టి ఆమె ఎంత ఆమె బాధపడుతుంది. 15 సంవత్సరాలు ఇక్కడ మా పిల్లలకు కూడా తెలియకుండా, ఇంట్లో 2 పిల్లలు అంటావు బాబు పాప, పిల్లలకు తెలియదు, ఆయన స్వభావం తెలియకుండా దాచి జాగ్రత్తగా నేను బాధపడుతూ నేను ఓర్చుకున్నాను. ఈ పక్కమలో తెలియదు, కానీ మన మధ్య తెలిసిపోయింది, మా పిల్లలకు కూడా తెలిసిపోయింది. అతను పెట్టే టార్చర్ ఒక సైకోలాగా ప్రవర్తిస్తాడని చెప్పి బాధపడుతుంది. కానిస్టేబులే ఉద్యోగస్తులే ఇక్కడ బెటాలో చేస్తాడు. ఆ సిస్టర్ చాలాసేపు ఏడ్చుకుంటే నాకు ఫోన్లో మాట్లాడేది. నాకు ఎప్పుడు పరిచయం, ఎప్పుడు ఫోన్, నాకు అసలు ఎవరో తెలియదు సిస్టర్ అంటే. చూడండి అప్పుడు ఎంత బాధ వేసింది చూడండి. ఎంత జాబ్ ఉంటే ఏమంటే, ఎంత ఉంటే ఏమనండి, 15 సంవత్సరాలు నరకం అనిపిస్తున్నాను చెప్తున్నా సిస్టర్. ఇప్పుడు తెలిసిపోయింది, పిల్లలకు కూడా తెలిసిపోయి పిల్లలు తండ్రితో మాట్లాడడానికి ఇష్టపడలేదంట. అర్థమవుతుందా? ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారండి, మనకు తెలిసిన కొన్ని చాలామంది ఉన్నాయి లోకంలో. అంటే వాళ్ళకి ప్రేమ లేదు, ఏదో ఉద్యోగం చేస్తున్నాడు, ఏదో చేస్తున్నా కానీ భార్యను పట్టించుకోవట్లేదు, సైకోలాగా ప్రవర్తిస్తున్నాడు, పిల్లలను పట్టించుకోవట్లేదు. ఎంత ఘోరం అండి! ఇలాంటి లోకంలో సంభవిస్తున్నాయి. పురిలారా గమనించండి, ప్రేమతో కూడిన ఏముండాలి చెప్పండి, ప్రయాస ఉండాలి. యేసు ప్రభు ప్రేమతో క్రియాపూర్వకంగా ప్రయాసపడ్డాడు మన కోసము. మరి ఆయన ఎంత ప్రయాసపడ్డాడో తండ్రిని దేవుడు సృష్టి కొరకు, యేసుక్రీస్తు వారు రక్షణ కొరకు సిలువ ప్రయాస, పరిశుద్ధాత్మ దేవుడు ఆయన అప్పటి మొదటి శతాబ్దం నుండి ఇప్పటికీ ప్రయాసపడుతున్నాడు నడిపించిన కొరకే. ఇలాగ త్రిత్వమైన దేవుడు మన కోసం ప్రయాసపడుతున్నాడు. ఎంతోమంది దైవజనులు, భక్తులు, పరిశుద్ధులు ప్రయాసపడుతున్నారు. దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకోండి, మనం ప్రేమతో కూడిన ఏముండాలి, మనకి ప్రయాస ఉండాలండి. దేవుని బిడ్డలంగా మనం ప్రేమతో కూడిన ప్రయాస అంటే దేవుని విషయంలో ప్రయాస. భర్త భార్య కోసము ప్రయాసపడడం తప్పులేదు, భార్య భర్త కోసం కూడా ప్రయాసపడడం, పిల్లల కోసం ప్రయాసపడడం, తల్లిదండ్రుల కోసం ప్రయాసపడడం తప్పులేదు. ప్రేమతో మనము ప్రయాసపడాలి, ప్రేమ కలిగి మనము ప్రయాసపడే వారు ఉండాలి ప్రేమతో. ఎందుకంటే చూడండి, మనం ప్రేమ అనేది ప్రయాసలు అర్థమవుద్ది, వారు కష్టపడుతున్నప్పుడు అర్థమైద్ది. అందుకే కదా ఇటీవల ఒక వీడియో చూసినాం. ఆ వీడియోలో ఏంటంటే, మీరు తల్లిదండ్రులకి వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో స్కూల్లో టీచర్స్కి మంచి ఆలోచన వచ్చింది వాళ్ళకి, ఎవరో కానీ ఆ మంచి ఆలోచన మీరు కూడా చూసేది. తర్వాత చూడండి, వాళ్ళ పిల్లలందరిలో కూర్చుంటే ఒక బోర్డు మీద ఒక వీడియో చూపిస్తూ వచ్చారు, అందరూ చూస్తారు పెద్ద స్క్రీన్ మీద. ఒక తండ్రి భయంకరమైన నల్లని ఆయిల్ సంబంధించిన వాటిలో నల్లగా ముఖంతో అయిపోయింది. ఆ టైంలో ఏదో చేతులు కడుక్కోలేదు, స్పూన్తో భోజనం చేస్తాడు, ఆకలితో మధ్యాహ్నం కష్టపడి పని. వాళ్ళకి చేతులు ముఖం బాడీ వాష్ చేసుకోవడానికి టైం సరిపోదు. అలా కొంతమంది భయంకరం బరువైన బస్తాలు మోస్తూ ఉంటారు కొంతమంది తల్లిదండ్రులు, తండ్రి. కొంతమంది చెమట గారుస్తూ ఉంటారు, భయంకరమైన వాళ్ళ రూపాలు వికృతంగా ఉంటాయి, వాళ్ళ పనులు వికృతంగా ఉంటాయి. కొంతమంది ఆ తీగల మీద బయట ఎత్తైన పొలాల స్థలాల్లో పనిచేస్తూ ఉంటే ఆ పిల్లలు చూసి వాళ్ళ కళ్ళ మట్టి ఏడుపు వస్తూ ఉంటుంది. పిల్లలు అంటే మా తల్లిదండ్రులు ఎంత ప్రయాసపడుతున్నారా, మా తండ్రులు ఎంత ప్రయాసపడుతున్నారా. ఆ స్కూల్ టీచర్ మంచి పని చేశారు, యాజమానం. అందుకే చూడండి మీ తల్లిదండ్రులు ఎంత ప్రయాసపడుతున్నారా. అందుకే పిల్లలకి ఒక దైవజనుడు కూడా చెప్పాడు, తల్లిదండ్రుల ప్రయాస పిల్లలకి నేర్పాలంటే తెలుసా, లేకపోతే వాళ్ళు సోమరిపోతులు అయిపోతారు. ఇదిన మనం అంటున్నారు, ఇదిన పిల్లలు సోమరిపోతులు అవుతున్నారు. కారణం ఏంటంటే, ఇదిన పిల్లలు ఎట్లా ఉందంటే, ఆయన అన్నాడు ఏమన్నాడంటే, నాటుకోళ్ళు కాదు కానీ ఇదినలో బాయిలర్ కోడి పిల్ల అయిపోతున్నారట. ఏ కోడి పిల్ల అంటే మనం చెప్పండి, ఏమన్నాడు, బాయిలర్ కోడి పిల్ల. అంటే బాయిలర్ కోడి పిల్లలు కొంచెం ఎండకు తట్టుకోలేదు, కొంచెం కష్టపడలేదు, కొంచెం స్పీడ్గా పరిగెత్తలేదు, ఎగరలేదు. బాయిలర్ కోడి పిల్లలు. నాటుకోడి పిల్లలు అయితే మనందరం పరిగెత్తాల్సి వస్తుంది దాన్ని పట్టుకోవాలంటే. ఆ పిల్లలు ఎండలో తిరుగుతాయి, దాని నుంచే కూర్చుకుంటాయి, ఎంత కష్టపడతాయో కదండి. అంటే అలాగా మనం మనసు వీడియోలో చూస్తున్నాం. వాళ్ళు అన్నిలు అనుకుంటా, వాళ్ళు కూడా అన్నారు పిల్లలకు ఏది కావాలంటే వెంటనే ఇచ్చేయొద్దు. ఎందుకన్నారంటే ద్వేషం కాదు, మీరు ఇచ్చేస్తే ఆ విలువ వాళ్ళకి తెలియదు. మీరు అన్నీ ఇవ్వాల్సిన ఇస్తున్నారు, వాటి విలువ ఏంటో, వాటి వెనక త్యాగం ఏంటో, వాటి వెనక కష్టం ఎంత ఉందో, ప్రయాసం ఎంత ఉందో వాళ్ళకి తెలియకుండా అలాగ మీరు చేస్తూ ఉంటే ఒక దినమున వాళ్ళకి కష్టం వచ్చినప్పుడు వాళ్ళు సంపాదించుకోవాలంటే, వాళ్ళు పని చేయాలంటే వాళ్ళకి వల్ల కాదు. ఇప్పుడే మీకు కావాల్సిన ఇస్తున్నారు, ఒక దినం వచ్చినప్పుడు వాళ్ళు సంపాదించుకోవాలంటే ఎంత కష్టమైపోద్దో. అందుకే అలాగ విషయాలు ఉన్నాయి కదండి. దేవుని బిడ్డలంగా మనము కూడా మనం రెండోదిగా ప్రేమతో కూడిన ప్రయాస. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ప్రభువుని బట్టి. పోయిన వారము 3 దినాలు సువార్త పని జరిగింది, ఒక రోజు అంతా ప్రయాణం, దాదాపు 4 దినాలు పట్టినాయి. వెళ్ళేటప్పుడు మనకి కొంత పనులు కూడా అప్పగించారు. ఏంటి ఆ పనులు అంటే, 2 బాండిల్స్ అప్పగించారు తీసుకొచ్చి. అంటే 10,000 పత్రికలు, 10,000 పత్రికలు, 2 బాండిల్స్, ఒక లగేజ్, మొత్తం 3 శాలరీలు అయిపోయినాయి. వాళ్ళు కూడా అన్నారు, ఎట్లా తీసుకెళ్తారు, ఇట్లా డైరెక్ట్ బస్సు అయితే డైరెక్ట్ బస్సు ఉండదు అక్కడికి. సరే ఇక్కడ బస్సు అయితే ఒకసారి బస్సు గుంటూరులో బస్సు మారాలి, మళ్ళీ గుంటూరు నుంచి ఒంగోలు మారాలి, మళ్ళీ ఒంగోలు నుంచి కొండేపు నుంచి మళ్ళీ జూగుంటూరు, 4 బస్సులు మారాలి వచ్చింది. అక్కడ దేవుని సేవలు చాలా ప్రయాసం వచ్చారు బ్రదర్, మీరు ఇంత లగేజ్ తీసుకొని వచ్చారు. 3 శాలరీలు అవి సువార్త పరిచయం కొరకే
ప్రభు కృపను బట్టి పిల్లరా, అంటే దేవుని పరిచర్యలో వాస్తవం 4 దినాలు పరిచర్యలు పడిస్తే వాస్తవ సువార్త పరిచయం 4 దినాలు 3 దినాల పరిచయం, 1 రోజు ప్రయాణం. అక్కడ మనం వెళ్ళేది ఏం తెలుసా, ఓన్లీ మనకు ఛార్జెస్ మాసం ఇస్తారు. ఛార్జెస్ ఉంటాయి, మనం వాటిని ఆశించి కాదు మనం వెళ్ళేది కూడా. దేవుని పరిచయం అంటే అది, సేవ అంటే అది పిల్లరా. 4 దినాలు మనం జాబ్ చేసి మీ ఛార్జెసే మనం తీసుకొని రాగలుగుతామా? నో, ఇంపాసిబుల్. అంటే అర్థం ఏంటంటే దేవుని సేవలో పరిచర్యలో 3 లగేజీలు తీసుకొని 4 బస్సులు మారుకుంటా, ఇది చాలా చిన్న విషయం, ఎగ్జాంపుల్ చెబుతాను అంతే. అంటే వాళ్ళు అన్నారు చాలా ప్రయాసతో వచ్చాడు. ప్రభు కృపను బట్టి అది నాకు ఎట్లా అనిపిస్తుంది, నాకు తలంపు మోస్తుంటున్నప్పుడు నేను దేవుని పత్రికలు మోస్తున్నాను, నాకు తలంపు ప్రభు ఇచ్చాడు, నేను దేవుణ్ణి మోస్తున్నాను, ఈ కరపత్రులు మోస్తున్నాను, అవి చక్కగా ఉపయోగపడ్డాయి దేవుని సువార్తలో. అంటే ప్రేమ ఉంటే ప్రయాసపడతాం, ప్రేమ ఉంటే దేవుని సువార్త చేయగలుగుతాం, ప్రేమ ఉంటే దేవుని కొరకు నడవగలుగుతామండి. ప్రేమ ఉంటే వాస్తవానికి ఆ రోజు ఉదయం 4:30కి లేపుతారు, 4 గంటలకు 4:30కి లేపుస్తారు, రెడీ అయిపోవాలి, టిఫిన్ ఏముండదు, ముందు సువార్తకి వెళ్ళాలి, తర్వాత 9-10కి టిఫిన్ ఏర్పడేస్తారు, మరలా మధ్యాహ్నం 1-12 దాకా సువార్త, మధ్యాహ్నం మీటింగ్, మళ్ళీ సాయంకాలం సువార్త, నైట్ 12 గంటలు అవుద్ది, నైట్ 12 గంటల దాకా మీటింగ్స్, మధ్యాహ్నం మీటింగు, నైట్ మీటింగు, మధ్యాహ్నం మీటింగ్, నైట్ మీటింగ్, ఉదయం సాయంకాలం సువార్త. అలాగా 3 రోజులు కూడా ప్రభు కృప, దేవుడు అందరి ప్రార్థనల వల్ల, దేవుని కృప వల్ల ప్రభు సహాయపడ్డాడు. కాబట్టి చూడండి, దేవుని బిడ్డలంగా మనము ప్రయాసపడడం నేర్చుకోవాలి. అదే నిజంగా దేవుని ప్రేమించడం అంటే. మనలో ప్రయాస ఉందా? అందుకే ప్రేమతో కూడిన మీ ప్రయాస, ఇది నెంబర్ 2. నెంబర్ 3 3 చూద్దాం పరిశుద్ధ గ్రంథంలో ఉండి. అదే తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయం 13 చదవండి దయచేసి. 5వ అధ్యాయం 13, మొదటి తెస్సలోనిక 5:13. వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలనని అపొస్తలుడైన పౌలు, అంటే అపొస్తలుడైన పౌలు కంటే ముందు పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్న మాట. 3 ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు రాయించిన గ్రంథము కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు చెప్పేది ఏంటంటే, ప్రభు అంటున్నాడు, ప్రేమ అనే పదం వచ్చింది కదా, చదవనమాట. ప్రేమతో వారి పనిని బట్టి ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచుకోవాలండి. అంటే ఇక్కడ మనం మిక్కిలి ఘనముగా ఎంచుకోవాలి, ప్రేమతో వారి పనిని బట్టి. అక్కడ ఎందుకు ఆ పదం వాడబడింది? ఎందుకంటే ఆ పనిని బట్టి. ఏ పని అది? పై వచనం చదవండి. మీలో ప్రయాసపడుచు ప్రభువునందు మీకు పైవారై ఉండి, మీకు బుద్ధి చెప్పు వారిని మన్ననం చేసి, వారి పని బట్టి, వారి పని అంటే వారి సొంత పనిని బట్టి కాదు, వారు చేసే దేవుని పనిని బట్టి, వారు చేసే దేవుని పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలనని ఎంచవలని వేడుకొనుచున్నాను. కాబట్టి ఒకరితోకరు సమాధానముగా ఉండుడి. ఇక్కడ తెస్సలోనికల సంఘానికి పౌలు గారు పరిశుద్ధాత్మ ద్వారా తెలియపరుస్తున్న మాటని, సహోదరులారా అంటే వీరెవరు? రక్షించబడ్డారు, దేవుని ప్రజలండి. దేవుని ప్రజలు రక్షించబడిన దేవుని జనాంగము, ఈ రక్షణ పొందిన దేవుని ప్రజలు, సంఘానికి దేవుడు చెప్తున్నాడు. దేవుని బిడ్డల మనకును ప్రపంచంలో ఉన్న సార్వత్రిక సంఘానికి ప్రభు తెలియపరుస్తుంది, మీలో ప్రయాసపడుచు ప్రభునందు మీకు పైవారే ఉండి. అంటే మీలో ఉన్నారు, దేవుని బిడ్డలు ఉన్నారు, దేవుని దాసులు ఉన్నారు, పరిచారకులు ఉన్నారు, పరిశుద్ధులు ఉన్నారు. ప్రయాసపడే వారిలో ఒక సేవకులే కాదు, విశ్వాసులు ఉన్నారు, పరిచారకులు ఉన్నారు, కొంతమంది పెద్దలు ఉన్నారు అక్కడ, పరిచర్లు ప్రయాసపడేవారు. అంటే ఈ దేవుని సేవా పనిలో ప్రయాసపడే వాళ్ళు ఉన్నారు. అందులో ప్రభువునందు మీకు పైవారై ఉన్నవారు ఉన్నారు. వారు మీకు బుద్ధి చెప్పేవారిని ఏం చేయాలంటే, మీకు బుద్ధి చెప్పేవారిని మీరు మన్నన చేయడం అంటే అర్థం ఏంటి? గౌరవించడం. అది మనన అంటే గౌరవించడం. అంటే దేవుని పని చేస్తున్నారు దైవదాసులు, భక్సింగ్ గారు, దేవుని జత పని వారు, పౌలు గారు, లేదా అనేక మంచి మిషనరీలు ఉన్నారు, సువార్థికులు ఉన్నారు, దేవుని బిడ్డలు ఉన్నారు. ఈ దేవుని పని చేసే వారిని మనం ఏం చేయాలి చెప్పండి? వారిని గౌరవించాలి, మన్నన చేయాలి, వారిని గౌరవించాలి. కారణం ఏంటంటే వాళ్ళు దేవుని పని చేస్తున్నారండి, వాళ్ళని మనం గౌరవించాలి. దేవుని పరిచర్య చేసే వాళ్ళని, దేవుని పని చేసే సువార్థికులు కావచ్చు, మిషనరీలు కావచ్చు, మరి విశ్వాసులుగా దేవుని పని చేసేవారు కావచ్చు, ఇలాగా దేవుని పని చేసేవారిని మనం గౌరవించాలి. అలాగే చెప్పి వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనంగా మీరు ఎంచుకోవాలి. అంటే ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచాలి వారిని. మనం ప్రేమ చూపాలి, ఘనముగా మనం ఎంచాలి. ఇది 3వ మాట మనం చూస్తున్నాం. అంటే మనం దేవుణ్ణి ప్రేమించినప్పుడు ఆయన పనిని బట్టి ఆయన్ని ఘనంగా ఎంచుతాం, ప్రభువుని ఘనపరుస్తాం. ఆ తర్వాత దేవుని పని చేసే వారిని కూడా మనం గౌరవించే వారిని ఘనముగా మనం మిక్కిలి ఘనముగా ఎంచుతాం. అది ప్రభువుని ప్రేమించే వారమైనప్పుడు. ఇది 3వది. 4వ మాట చూద్దాం. పరిశుద్ధ గ్రంథం 2 యోహాను సువార్త 20వ మనం చదువుకున్న భాగంలోనే 2 మాటలు చూసి మనం ప్రార్థనలో ప్రభుబల్లో పాల్పొందాం. 2 యోహాను సువార్త
21వ అధ్యాయం చదవండి. 21వ అధ్యాయం 15. భోజనం చేసిన తర్వాత యేసు చదవండి. తర్వాత యేసు నా గొర్రె పిల్లలు మేపుమని అతనితో రైట్. ఇప్పుడు 4వ సంగతికి వస్తున్నాం. 4వ సంగతి ఏంటంటే, ప్రభువును ప్రేమించేవారు ఏం పని చేయాలి చెప్పండి? ఏం చేస్తారు వాళ్ళు? ఎలా తెలిసింది ప్రేమించినప్పుడు? రైట్, గొర్రె పిల్లలు ఏం చేయాలంట? మేపాలి. గొర్రెపిల్లలు మేపాలంటే ఇప్పుడు మనకు ఉన్నాయా గొర్రెపిల్లలు? మనకు లేవు గొర్రెపిల్లలు. అంటే భౌతిక గొర్రెపిల్లలు లేవు, ఆత్మీయ గొర్రెపిల్లలు ఉన్నాయి. ఆత్మీయ గొర్రెపిల్లలు ఏం చెప్పండి? రక్షించబడిన దేవుని బిడ్డలమే, మనమే దేవుని గొర్రెపిల్లలం. ఆ యేసుక్రీస్తు వారే మనకు కాపరిగా. అంటే గొర్రెపిల్లలు, అందుకే ప్రభు అంటాడు, మీరు గొర్రెలు, నేను మీకు కాపని అంటాడు. కాబట్టి ఇక్కడ మనం చూస్తే ఇప్పుడు యేసు ప్రభు వారు అన్నాడు కదా, నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావంటే, అవునయ్యా ప్రేమిస్తున్నా. ప్రేమించేది ఇప్పుడు 4వది ఎట్లా రుజువు కావాలంటే, నా గొర్రెలను మేపితే నువ్వు నిజంగా నన్ను ఏం చేసినట్టు? ప్రేమించినట్టు. అంటే ఇప్పుడు ప్రేమ ఎలా రుజువు అవుతుందంటే, పేతురు గారు ఇప్పుడు ఏం మేపాలి చెప్పండి? గొర్రె పిల్లలు మేపాలా? వాస్తవానికి భూమి మీద భౌతికమైన గొర్రె పిల్ల మనకు తెలుసు, గొర్రెలు, మేకలు, పొట్టేళ్ళు ఉన్నాయి. వాటిని మేపడం కొద్దిగా కష్టమే కానీ చెప్పండి, మామూలుగా ఆత్మ సంబంధం గొర్రెలను మేపడం చాలా కష్టం. ఎందుకంటే ఇప్పుడు చూడండి, రాళ్ళు ఉన్నాయి, సజీవమైన రాళ్ళు ఉన్నాయి. ఈ రాళ్ళుని కట్టడం కొంచెం ఈజీ, కొద్ది కష్టం కాదు, ఒకటి మలిసి కొద్ది కడతారు. కానీ సజీవ రాళ్ళని కట్టడం చాలా కష్టం అంట. ఎందుకు? భక్తి దైవజన్ చెప్పాడు, సజీవమైన రాళ్ళు కదులుతూ ఉంటాయి. గోడ మీద పెట్టినప్పుడు ఏం చేస్తాయి? ఆ స్థానంలో ఉండు, అటు ఇటు ఏం చేస్తాం చెప్పండి? రాళ్ళు కదులుతూ ఉంటాయి. కదిలే రాళ్ళను కట్టడం చాలా కష్టతరమైంది. అంటే అట్లనే ఇప్పుడు గొర్రె పిల్లలను మేపే పని దేవుడు పేతురుకి అప్పగిస్తున్నాడు. అంటే నిజంగా నువ్వు ప్రేమిస్తే గొర్రె పిల్లలను మేపు. ఇప్పుడు 4వదికి మనము కూడా దేవుణ్ణి ప్రేమించిన వారమైతే చెప్పండి, మనం ఏం కావాలి చెప్పండి? మనం కూడా ఇతరులు ఏం చేయాలి చెప్పండి? వాళ్ళని మేపటం అంటే అర్థం ఏంటంటే పోషించటం. అవును కదా? అంటే ఈ లోకంలో చూడండి, ఎంతోమంది రక్షణ లేకుండా ఉన్నారు. రక్షణ లేని వారికి మనం సువార్తను ప్రకటించాలి. రక్షించబడిన దేవుని పిల్లలకు వారికి వాక్యమును అందించటము, వారి కోసం ప్రార్థన చేయటము, వారికి ఆత్మీయమైన ఆహారము చేత ఆ పిల్లలను ఆత్మీయంగా వారిని మనము పోషించాలి. అది మేపడం అంటే పోషించటం. గొర్రె పిల్లలు మేపమన్నాడు కనుకంటే దేవుని బిడ్డలను పోషించాలి. 4వదిగా మనం ప్రేమించే వారమైతే మనము ఏం చేయాలంటే, దేవుని పిల్లలకు వారికి వాక్యం చెప్పాలి, వారికి లోతైన ఆహారం అందించాలి. వారి కొరకే కొత్త ఆహారం. ఆయన అంటున్నాడు, ఎప్పుడు చెప్పిందే చెప్పడమేనండి. పండగ దినాన్ని కూడా సర్దిపోవేనా అంటారు చూడండి. ఒక ఆయన చెప్తుంటే పెళ్ళికి అదే వాక్యం అంట, దినానికి అదే. దినాలు చేయాలనుకోండి మనలు, అక్కడ చేస్తాం. చనిపోయిన దగ్గర మరణానికి అదే వాక్యం అంటే అదే వాక్యం కాదు. కానీ వాక్యాన్ని అందుకే దైవజనులు సేవకుల కొడుకులు చెబుతుంటారు, హెచ్చరిస్తారు. సేవకుల కొడుకులు ఏమైనా తెలుసా? మీరు సేవకులుగా ప్రార్థన చేయాలి, వాక్యాన్ని సిద్ధపరచుకొని ఎప్పటికప్పుడు వారికి నూతనమైన ఆహారం అందించాలా. సేవకులుగా విశ్వాసులకు మీరు ఆత్మీయ ఆహారం మన్నా పోషించాలి. అది పరిశుద్ధాత్మ సహాయంతో అనేవాళ్ళు. అంటే కొంతమంది ఎప్పుడు అదే మాట వేరే వాక్యం రాదు, లేకపోతే ఆత్మీయంగా సిద్ధపరచుకోకుండా ఏదో 2 మాటలు అని చెప్పేసి వచ్చేసి కాదు. కానీ ముందుగా ప్రార్థనల పూర్వకంగా దేవుని ఆత్మ సహాయంతో, దేవుని ఆత్మ నడిపింపుతో ఆ తలంపు తీసుకొని అలాగ దాన్ని ధ్యానించి వాళ్ళకు వాక్యాన్ని లోతుగా వారికి మంచి శ్రేష్టమైన ఆహారాన్ని వారికి విరిచి వడ్డించాలి, వారికి పంచిపెట్టాలా వారికి ఆహారం. అది వారిని పోషించడం. అందుకే 23వ కీర్తనలో దావీదు అన్నాడు, ఏమన్నాడు? ఇదిగో పచ్చిక గల చోట్ల ఆయన నన్ను ఏం చేస్తున్నాడట? పచ్చిక అంటే దేవుని వాక్యానికి సాదృశ్యం. కాబట్టి అక్కడ దేవుని సన్నిధిలో పచ్చిక ఉండాలి. పోయిన వారం మనం చూసి వచ్చాం, గడప క్రింద నుండి ఏం వెళ్తుందంట? ఒక జీవజల బొగ్గ వెళ్తుంది. ఆ నీటి బొగ్గ ఎంతగా అయిందంటే, మొదట ఏమో చిన్న గడప కింద ఒక బొగ్గ ఓట, ఆ తర్వాత ఎక్కడంట చీలం మండలము, తర్వాత మోకాళ్ళు, తర్వాత నడుముల లోతు, తర్వాత ఏదలినంత నది అయిపోయింది. అంటే ఆ వాక్యం అనే నది అంతగా విస్తారంగా ప్రవహిస్తూ వచ్చింది. అంటే దేవుని వాక్యం అనే నది, వాక్యం విస్తారముగా ప్రకటించబడుతున్నప్పుడు ఆ వాక్యం చేత అనేకులు తృప్తిపరచబడతారు, అనేకులు మేలు పొందుతారు. ఆ వాక్యం చేత బలాభివృద్ధి చెందుతారు. వాక్యం అనే ఉదక స్నానము చేత కడగబడతారు, నిర్మలు అవుతారు, పరిశుద్ధులు అవుతారు, శుద్ధులుగా చేయబడతారు. కాబట్టి ఇక్కడ మనం చూస్తే పేతురుతో అన్నాడు కదా, ప్రేమిస్తే నువ్వు నా గొర్రె పిల్లలను ఏమన్నాడు? గొర్రె పిల్లలను మేపుము అనే పదం అక్కడ ప్రభు అంటున్నాడు. మేపుమని అంటే ఇప్పుడు మనం దేవుని బిడ్డలంగా మనము దేవుని వాక్యము చేత మనం
పెంపారబడుతూ పోషించబడుతూ ఆ వాక్యం చేత, సువార్త ద్వారా వాక్యం చేత మనం కూడా ఏం చేస్తుంటే ఇతరులకు కూడా మనము వాక్యమైన ఆహారం పెట్టి మనం పోషించే వారంగా ఉండాలి. ఇది 4. చివరి మాట 5వది ఏంటంటే, ఇప్పుడు అదే అక్కడ ఉంటుంది చివరి 5వది ఏంటంటే ప్రేమిస్తే ఇప్పుడు ఏం చేయాలంటే చివరి మాట చదవండి. ఇప్పుడు 16 వచనం 16. మరలా ఆయన ఇప్పుడు రెండవసారి ప్రభు అంటున్నాడు, నువ్వు నన్ను ప్రేమించున్నావా? ఒక్కసారి అడిగాడంటే ఓకే అనుకోదు. ఇప్పుడు మనల్ని అడిగితే, ఏమయ్యా మీరు యేసుప్రభుని ప్రేమిస్తున్నారా, అమ్మా యేసుప్రభుని ప్రేమిస్తున్నారా, ఒకసారి మరలా రెండవసారి అడిగితే కొద్దిగా కష్టంగా అనిపిస్తుంది కదా. అప్పుడు రెండవసారి ప్రభుని ప్రేమిస్తున్నావా అంటే ఏమన్నాడు అక్కడ చదవండి. అవును ప్రభువా. ప్రభువా అంటే మై లార్డ్, నువ్వు రాజువు, నువ్వు ప్రభువు, నీ పరిపాలన ఉంటాను అయ్యా, నువ్వు నాకు ప్రభువువి. ఏం చేస్తాను, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయన చెప్పను. ప్రేమిస్తే ఏం చేయాలో చెప్పండి. ఇప్పుడు చూడండి, చూడండి ఇక్కడ ఒకటేమో గొర్రె పిల్లల మేపమన్నాడు. ఇప్పుడు రెండోది ఏంటంట, ఇది 5వ సంగతి. 4వదేమో గొర్రెల పిల్లల మేపట. ఇప్పుడు 5వది ఏంటో చెప్పండి. ఇప్పుడు గొర్రెలను ఏం చేయాలి మనం? కాయాలి. కాయుట అనేది ఏంటంటే భద్రత చూపిస్తాను. మేపుట, పోషించుట అదే ఆహారం. అందుకే కాపరి దగ్గర 2 ఉంటాయంట. ఒకటి దుడ్డు కర్ర, రెండోది దండం. నీ దుడ్డు కర్ర చేత నన్ను పోషిస్తుంది, నీ దండం చేత నన్ను ఆదర్శం. అంటే దుడ్డు కర్ర, దండం 2 ఉంటాయి కాపరి చేతిలో. ఈ దుడ్డు కర్ర ఒకటేమో, దుడ్డు కర్ర ఏం చేస్తుందంటే ఆ చెట్లను వంచి, పెద్ద చెట్లు ఉంటాయి వాటిని వంచి వాటికి మేత పెట్టడానికి దుడ్డు కర్రను ఉపయోగిస్తాడు. దుడ్డు కర్రతో వాటికి మేత పెట్టడానికి ఉపయోగిస్తాడు. రెండో దండం ఏంటంటే అది తప్పిపోయి పక్కకి వెళ్ళిపోతే, తప్పిపోయినప్పుడు ఏదైనా తప్పు అని చేస్తే, ఏదైనా తప్పిపోతే దాన్ని దండంతో ఏం చేస్తాడంట, శిక్షిస్తాడు. అంటే ఒకటే మేత పెట్టడానికి, రెండోదేమో శిక్షించడానికి, 2 ఉంటాయి. ఇప్పుడు మనం చూస్తే నా గొర్రెలను కాయము అంటే ఇక్కడ మనం చూస్తే కాయటం అనేది వాటిని కాయటం, భద్రపరుస్తాం. ఆయన యాకోబు గారు అంటాడు ఆదికాండలో, రాత్రి మగళ్ళు మంచుకు తలదడిస్తుంటే వర్షాలు నా కళ్ళు క్షీణించిపోయినాడు. అంటే గొర్రెలను అలాగ కాస్తూ వచ్చినాడంట, రాత్రి మగలు అలాగ కాస్తూ వచ్చినాడు. దేవుని బిడ్డలు మనము కూడా తోటి దేవుని బిడ్డలను కావచ్చు అనేకులు మనము కాసేవారంగా మనం ఆయన పనిని చేయటం. కాబట్టి కాయుము అని ప్రభువు చెబుతూ ఉన్నాడు. కాపాడాలి, భద్రతపరచాలి. ఎందుకంటే ఈ లోకంలో రక్షణ లేకుండా, భద్రత లేకుండా ఎంతోమంది ఉన్నారు ఈ లోకంలో. మన స్వకీయులు కావచ్చు, స్వజనులు కావచ్చు, ఎంతో రక్షణ లేని వారు, మన చుట్టుపక్కల గ్రామస్తులు కావచ్చు, వాళ్ళకి భద్రత లేకుండా నరకానికి వెళ్ళే పరిస్థితులు ఉంటున్నారు చాలామంది. వారిని ఏం చేయాలి, మనం కాపాడాలంట కదా, కాపాడే పని. అందుకే వారిని నాశనం మందు జోగుచున్నవారు, చావునకై పట్టబడిన వారు నువ్వు రక్షింపవా కదా. అంటే మనల్ని ప్రశ్నిస్తున్నాడు, మనం వారిని కాపాడాలి, వారిని రక్షించాలి. కాబట్టి అనేకులు అగ్గిల నుంచి లాగినట్లుగా, యోధాపత్ర రాబినట్లుగా అలాగ మనం వారిని రక్షించే వారంగా, కాపాడే వారంగా మనం ఉండాలి. అది ప్రార్థన చేయడం ద్వారా చెప్పొచ్చు, లేదా వారికి దేవుని మాట చెప్పడం ద్వారా, సువార్త చెప్పడం ద్వారా, లేకపోతే వారిని ప్రభు సన్నిధికి నడిపించడం. ఏదో రకంగా వారిని ఏం చేయాలంటే వారిని కాపాడాలి, కాయాలి, భద్రపరచాలి. భద్రత, కాపుదలను చూపిస్తాం. కాబట్టి ఇక్కడ 5వది కాయము అన్నాడు. ఆ తర్వాత చివరి చూడండి 17వ వచనం. 3వసారి ఆయన యోహాను కుమారుడు అయిన సీమోను అడిగెను. అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా నువ్వు సమస్తం ఎరిగిన వాడవు. 3వసారి అడిగేసరికి పేతురు గారు కొంచెం ఏమన్నాడంట, వ్యసనపడ్డాడు. వ్యసనపడ్డం అంటే కొంచెం ఏంటి ఎన్నిసార్లు అడుగుతాయంటే అట్లా కొంచెం చిరాకు పడ్డట్టుగా, కొంచెము నచ్చుకున్నట్లుగా కదా వ్యసన పడుతుంది. ఒకప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, వ్యసనమైన పద బైబిల్లో ఒక సందర్భం వచ్చింది. ఒక వ్యక్తి చాలా ధనవంతుడు, ఆ వ్యక్తికి రక్షణ లేదు. ఆ వ్యక్తి ప్రభు దగ్గరికి వచ్చాడు. అయ్యా మంచి ప్రశ్న వేశాడు. నిజంగా అలాంటి ప్రశ్న మరి మిగిలిన వేసినట్టు కూడా కనపడదు. ఏమన్నాడు, నిత్య జీవమునకు వారసున్న ఒకటి నేనేమి, మంచి ప్రశ్న వేశాడు. అయితే ప్రభు ప్రశ్నకి సమానం చెప్పాడు, ఆజ్ఞలు పాడు, ఇవన్నీ పాటిస్తున్నాయి. అయితే నీకు ఒకటి కొదువుగా ఉంది, నీకు నమ్మి పేదలకు ఇచ్చేసి, చాలా ధనవంతులైన నువ్వు అమ్మి పేదలకు ఇచ్చి, నువ్వు వచ్చి నన్ను వెంబడించన్నాడు. ప్రభువుని వెంబడిస్తే ఇంత ఆస్తి ఎక్కడ, అతను చాలా మిగులు ఆస్తి కలగడు కనుక ఆ మాట విని వ్యసనపడి అక్కడి నుంచి వ్యసనపడి వెళ్ళిపోయి. అంటే ఆ మాట ఎట్లా ఉంది, ఆయనకి ఇష్టంగా లేదు, బాధగా ఉంది కదా, బాధగా అనిపించింది. అట్లనే ఇప్పుడు పేతురు గారు కొంచెం వ్యసనపడ్డారు, కానీ ఆ తర్వాత వ్యసనపడలేదు, బాధపడలేదు. ఆ తర్వాత ప్రభువును ప్రేమించాడు, చక్కగా ప్రభు కొరకు జీవించాడు. ఇప్పుడు 3వసారి అడిగినప్పుడు వ్యసనపడి, అవునయ్యా నీవేరు, నీకు తెలుసు, నీకే తెలుసు నేను ప్రేమించున్నానని, నీవు ఎరిగినవాడు, నిన్ను ప్రేమించాను, నీవే ఎరుగుదు అని చెప్తే చదవండి 18వ వచనం. యేసు నా గొర్రెలను మేపము. కాబట్టి చూడండి, గొర్రె పిల్లలు మేపమన్నాడు 15వ వచనంలో.
పిల్లలు కదా, అంటే చిన్న పిల్లలు, పిల్లారా అని పిలుస్తాడు ప్రభు. కనుక పిల్లలు అన్నాడు. పిల్లలు అంటే వాళ్ళు ఆత్మీయంగా ఇంకా ఎదగని స్థితిలో ఉన్నవారు పిల్లలు ఉన్నారు. తర్వాత గొర్రెలు ఉన్నాయి, కొంచెం ఎదిగిన గొర్రెలు ఉన్నాయి, పిల్లలు ఉన్నాయి, ఎదిగిన పెద్ద గొర్రెలు ఉన్నాయి. అంటే పిల్లల్ని ఆయన ఏం చేయాలా? మేపాలి. ఎదిగిన గొర్రెలను కూడా మేపాలి. కాబట్టి ఎదిగిన అనుభవంలోకి వచ్చిన వారు ఉంటారు, వారినే మేపాలి. అందుకే బైబిల్లో పిల్లలు యోహాను పత్రికలో, తర్వాత యవనస్తులు, తర్వాత నడిప్రాయం వృద్ధులు కదా, వారి స్టేజ్లుగా ఆత్మీయంగా బాగా ఎదిగిన వారిని, కొంచెం ఎదిగిన యవనస్తులుగా, పిల్లలుగా యవనస్తులుగా, ఆ తర్వాత బాగా ఎదిగిన వారు పెద్ద వయసులుగా మనం చూస్తాం. ఆత్మీయంగా అంటే దేవుని బిడ్డలుగా మనము పిల్లలని, ఆ తర్వాత గొర్రెలను, పెద్దవారును, అలాగే వారిని మనం మేపవలసిన వారంగా ఉన్నాం. అలాంటి మేపే అనుభవం ఇక్కడ పేతురు గారు పొందుకున్నాడు దేవుని ఆత్మ ద్వారా. అకుల ప్రిస్కులు కూడా, వాళ్ళు కూడా ఒక అపోల్లోని విద్వాంసుకుడు, అపోస్తుల 18వ అధ్యాయంలో తన ఇంటికి వస్తే ఆ వ్యక్తికి దేవుని మార్గానికి వచ్చి ఏం చేశాడు వాళ్ళు? ఆల్రెడీ అతడు అపోల్లో విద్వాంసుకుడు, సకల నైపుణ్యత కలిగిన వాడు అతని వ్యక్తి, ప్రవీణుడు. అలాంటి ప్రవీణుడు, సకల విద్వాంసుడు, అలాంటి వ్యక్తిని చేర్చుకొని ఏం చేశారంటే వీళ్ళు దేవుని మార్గాన్ని మరి పూర్తిగా విషదపరిచారంటే వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే ఇంకా దేవుని బిడ్డలను, ఎదిగిన వాళ్ళని కూడా మేపేవాళ్ళండి. అంటే బలపడ్డోళ్ళని కూడా ఇంకా బలపరిచేవాళ్ళు, పిల్లల్ని బలపరచడం, పెద్దవారిని బలపరచడము. కాబట్టి దేవుని బిడ్డలంగా దేవుడు అలా కోరుతున్నాడు. పిల్లలు కానీ పెద్దవారు అందరూ కూడా దేవుని వాక్యం చేత మేపబడాలి, వారు బలాభివృద్ధిని అందాలి. కాబట్టి ఇక్కడ అలాగా ప్రభు ప్రేమించినట్లయితే ఇలాగా 5 విషయాలు మనం చెప్పుకుంటూ వచ్చినామండి. 5 సంగతులు చెప్పండి. నెంబర్ 1, మొట్టమొదటి సంగతి ఏంటి? 1, మీరు చేయు కార్యములన్నీ ప్రేమ. 2వది, ప్రేమతో కూడిన ప్రయాస. అప్పుడు మనం ప్రభు కొరకు ప్రేమించిన రుజువు. 2వది ప్రయాసపడడం. 3వది, వారి పనిని బట్టి మనం ఘనంగా, అంటే దేవుని ఘనపరచాలి, దేవుని పని చేసేవారు. 3వదిగా ప్రేమతో. 4వది, గొర్రెలను మనం మేపాలి. 5వది, గొర్రెలను కాయాలి. ఈ 5 పనులు మనం చేసినప్పుడు, గత పోయిన వారు 5 సంగతులు మనం చెప్పుకున్నాం, ఏ దినము 5 సంగతులు. అంటే ఈ 10 విషయాలు కూడా ఏం చూపిస్తున్నాయంటే ప్రభువుని ప్రేమించిన వారికి సాదృశ్యంగా ఉంది. అందుకే ప్రభు ప్రశ్న ఏంటి? వీరందరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించున్నావా? ఇది యేసు ప్రభు వేసిన ప్రశ్న, వారికి మనకు ప్రశ్న. కాబట్టి పిల్లరా, దేవుని బిడ్డలను అలాగ ప్రేమించినప్పుడు పేతురు గారిని ఎంత గొప్పగా దేవుడు ఆశీర్వదించాడండి, ఎంత అద్భుతం అండి అంటే, నిజంగా ప్రభు పేతురు విషయంలో గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. వృద్ధాప్యం వరకు ఏమన్నా ప్రవచనం చెప్పాడండి కదా. ఏం చెప్పాడు? నువ్వు ముసలివాడేస్తావు, ఆ తర్వాత నేను నడుము కట్టుకుని వేరొకళ్ళు వచ్చి అలాగ అత్సాక్షిగా చేయబడి దాని గురించి ప్రభు చెప్పాడు. అందుకే పేతురు గారు వృద్ధాప్యం వరకు జీవించిన వాడుగా ఉన్నాడు. ఆయన భవిష్యత్తు గురించి ముందే చెప్పాడు కదా, ముసలివాడుగా జీవిస్తావని. మన గురించి మనకు తెలియదు, ఎప్పుడు మనకేదో, కానీ ముసలివాడు వరకు ఉంటావు అన్నట్లుగా ప్రభువు చెప్తూ వచ్చాడు. ప్రవచనం చెప్పాడు తన భవిష్యత్తును గురించిన. అంత మాత్రం కాకుండా పేతురు గారి గొప్ప ఆధిక్యత ఇచ్చినాడు. పేతురు గారు ఒక నాయకుడిలాగా ఉన్నాడు ఆ 11 మంది శిష్యుల విషయంలో. ఆ తర్వాత దేవుని పరిచర్యలో ఒక కెప్టెన్ లాగా బండ మీద సంగడు, పరలోక తాళాలు కలిగిన అధికారిగా ఉన్నాడు. తాళాలు కదా, అధికారిగా ఉన్నాడు పేతురు గారు. ఇంత గొప్ప ఆధిక్యతను కలిగి ఉన్నాడు. అందుకే ఇక్కడ పేతురు చాలా బాధ్యతలు వహించాడు. అక్కడ సంఘంలో, యెరూషలేములో కావచ్చు, రోమా ఆ ప్రాంతాల్లో చూస్తే అనేక ప్రాంతాల్లో దేవుని పరిచర్యలు చేసిన వ్యక్తిగా పేతురు గారు చాలా ఆధిక్యతలు పొందుకున్నాడు, గొప్ప ఘనత. అందుకే మాట అద్భుతం ఏంటంటే ప్రభు అంటాడు, మీరు నాకంటే, నా యందు విశ్వాసం ఉంచిన వాడు నాకంటే గొప్ప కార్యాలు. అలాగ గొప్ప కార్యాలు చేశాడు పేతురు గారు. ఆయన కచ్చేపు తుమాలు తగిలితే, నీడ తగిలితే అద్భుతంగా, నిజంగా పేతురు ద్వారా ఎంతోమంది గొప్ప కార్యాలు. అది అర్థం కాలేదండి. ప్రభువును ప్రేమించినప్పుడు, ప్రభువు కోసం ప్రయాసపడితే వ్యర్థము కాదు అంటానికి పేతురు జీవితంలో జరిగిన సంఘటనలు అద్భుతంగా పేతురు విషయంలో. కాబట్టి మన జీవితంలో దేవుని బిడ్డలంగా ప్రభువును ప్రేమించడం. అందుకే ఒకసారి ముగింపులో మనం చూస్తే ముండ్రు అనే ఒక భక్తుడు ఉన్నాడండి. ఆయన భార్య పేరు హేనా. ముండ్రు అనే భక్తుడు, హేనా, వీరిద్దరు కూడా మంచి భక్తి పరులు, రక్షించబడి మంచిగా దేవుని పరిచర్య కొరకే వారు ఏం చేశారంటే, రష్యా దేశం నుండి అప్పుడు కంబైన్డ్గా మన రాష్ట్రం ఇప్పుడు వేరువేరైనా కానీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అని అప్పుడంతా కలిసే ఉంది తెలుగు రాష్ట్రం మొత్తం. హైదరాబాదు ప్రాంతానికి సుమారు 3,000 కిలోమీటర్లు, సుమారుగా 3,000 కిలోమీటర్ల పైగా సుమారు వాళ్ళు నడకతో వచ్చారంట. ఒక దైవజనం చెప్తే నేను చాలా ఆశ్చర్యపోయాను. అంటే చూడండి, రష్యా దేశం నుండి 3,000 కిలోమీటర్లు వాళ్ళు నడుచుకుంటూ హైదరాబాద్ ప్రాంతానికి వచ్చి తెలంగాణ ప్రాంతంలో అద్భుతమైన సేవ చేశారు. అక్కడ స్కూళ్ళు, బిల్డింగ్స్, కాలేజీలు కట్టబడ్డాయి. ఆ నిజాం పరిపాలన
నిజాం పరిపాలన హైదరాబాద్లో. ఆ టైంలో నిజాం గారు కట్టిన కాలేజీ ఎలాంటిది స్కూలు, పేదవారు క్రైస్తవుల కోసం అంట యాసిస్ అలాగనే అలాంటిదే కట్టించాయంట, అంత విలువైంది కట్టించాయంట. ఎవరంటే ముండ్రు గారు. అంటే దేవుని బిడ్డ కొరకు, అంటే ఆయన ఎంత ప్రయాసతో వచ్చి 3000 కిలోమీటర్ల పైగా ప్రయాణంతో వచ్చి నడుచుకుంటూ వచ్చాయంట. మరి ఆ దినాల్లో ఏరోప్లేన్స్ లేవు. అంటే అలాంటి పరిస్థితుల్లో ఆయన నడుచుకుంటూ వచ్చి గొప్పగా పరిచయం చేసిన నిజంగా ఎంత ప్రయాస వాళ్ళది, ఎంత గొప్ప త్యాగం అండి. ఎంతో దేవుని కొరకు ఎంతగా దేవుని ప్రేమించారు. ఇప్పుడు వాళ్ళు చరిత్రలో నిలిచిపోయారు. వాళ్ళు ఎట్లా ఉన్నారంటే ఇప్పుడు వాళ్ళ మీద చరిత్రలోనే. ఇప్పుడు మనం విలియం కేరీ గారు పోయిన ఆదివారం ముందు, శనివారం పోయిన ఆదివారం ముందు అంటే 17వ తారీఖు అనుకుంటా, 17వ తారీఖు అయినా జయంతి, పుట్టినరోజు సందర్భం ఆయన. అంటే చూడండి, ఆ రోజుని గురించి ప్రపంచం ఇప్పుడు చెప్పుకుంటుంది. 15-16 శతాబ్దాల్లో మన ఇండియాకి వచ్చాడు, కలకత్తా ప్రాంతానికి, పశ్చిమ ప్రాంతానికి వచ్చిన విలియం కేరీ చాలా విషయాలు, అద్భుతమైన విషయాలు, చాలా విషయాలు, దాదాపు 30 భాషల పైగా బైబిల్ని మరి తర్జుమా చేసిన అనేక భాషల్లో ఎన్నో విషయాలు, చాలా విషయాలు మనం చెప్పుకున్నాం. కానీ అంత గొప్ప కార్యాలు ఆయన చరిత్రలో నిలిచిపోయినట్లుగా మనం చూస్తాం. కాబట్టి దేవుని ప్రజలుగా దేవుణ్ణి ప్రేమించిన విలియం కేరీ కావచ్చు, ముండ్రు గారు కావచ్చు, డేవిడ్ లివింగ్స్టన్ కావచ్చు, పేతురు గారు కావచ్చు, ప్రభువును ప్రేమించిన వీరు చరిత్రలో నిలిచిపోయి వారు మనకు ఒక ఆదర్శప్రాయంగా ఉన్నారు, మార్గదర్శకులుగా ఉన్నారు వారు మనకి. కాబట్టి దేవుని ప్రజలంగా మనం అందుకే ప్రభువును ప్రేమించినప్పుడు మనం చేయవలసిన కార్యాలు చేసినప్పుడు మనం ప్రేమించిన వారి జాబితాలోకి వస్తాం. ప్రభువు కూడా నన్ను ప్రేమించే వారిని నేనేం చేస్తున్నాడు, ప్రేమిస్తా. సామెతలు అన్నాడు, ప్రభువును ప్రేమిస్తే ఆయన అన్యాస్తారు కదండి, ప్రభువు మనల్ని ప్రేమిస్తాడు. అలాగే నన్ను ప్రేమించే వారిని ఆస్తికి కర్తలుగా చేస్తాడండి. పరలోకంలో ఆస్తికి కర్తలుగా చేస్తాడు, భూమి మీద కూడా మనకు ఆయన చిత్తంలో మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి దేవుని ప్రజలంగా ఆయన మనం ప్రేమించినప్పుడు ఆ ప్రేమమయుడిని మనకు శ్రేష్టమైన ప్రతిఫలాన్ని మనకు జరిగించాడు. అలాగా వాక్య వెలుగులో వీరికంటే ప్రేమించున్నావా, ప్రభు ప్రేమించినప్పుడు ఈ 5 సంగతులు మన జీవితంలో కలిగి ఉన్న వాటిని జాగ్రత్త కొనసాగుతూ మనం లేని విషయాల్లో మనం సరి చేసుకుని వాక్య వెలుగులో 1 కొరింథీ 11 ప్రకారం కాబట్టి ప్రతి మనుషుడు తనను తాను పరీక్షించుకొని అలాగు చేశారు రొట్టెత్తిని ఆ పాత్రలోనిది త్రాగం. అలాగే ప్రభుత్వం మనం ప్రార్థన చేసుకున్నాం. దయచేసి ప్రార్థన చేస్తాం. మోకరించి మనం మిగిలిన కళ్ళ ప్రార్థనలో ఉందాం. ప్రభు పేతురుకు ప్రశ్న యోహాను సువార్తలో 21:15 యోహాను కుమారుడు అని సీమోను వీరికంటే నీవు వీరందరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావు. కాబట్టి మనం ప్రభువుని ప్రేమించే వారంగా ఉండాలని ఆయన ఎంతో మనం ప్రేమించాడు. మనము ఆయన్ని ప్రేమించడం సమంజసం, న్యాయమే. కాబట్టి ప్రభు ప్రాణం పెట్టినంతగా ప్రేమించాడు, సిలువ మరణం పొందినందుగా ప్రేమించాడు. ప్రభువుని మనవంతు మనం కొంత ప్రేమ మనం కూడా కలిగి ఉంటే దానికి ప్రతిఫలం మనకు అనుగ్రహించే దేవుడు. అలాగే మనం ప్రభువుని ప్రేమించే వారు ఉన్నట్లుగా తీర్మానం చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఈ వారం అంతట్లో ఎక్కడ తప్పిపోయిన మన బలహీనతలు ఉంటే వాక్య వెలుగులో ప్రభు సన్నిధిలో మనం క్షమాపణ అడిగి ప్రభు రక్తాన్ని కోరుకుందాం, పరీక్షించుకుని యోగ్యంగా ప్రభు బలం మనం పాలు పొందుతాయి. అది మనకు ఆత్మీయమైన బలము, ఆత్మీయ ఆశీర్వాదం. అలాగే ప్రభు బల్లో పరీక్షించుకుంటూ మనం ప్రార్థనలో ఉందాం, ప్రార్థన చేసుకుందాం. పిల్లలు కూడా ప్రభుత్వంలో ప్రార్థన చేసుకుంటాం. మీరు కూడా మీ రక్షణ కొరకు, రక్షణ పొందిన వారైతే మీ రక్షణ కొరకు ఆత్మీయంగా దేవుని సన్నిధిలో ఎదుగునట్లు ప్రార్థనలో మీరు ప్రార్థనలో ఉందాం.